సర్పంచ్గాను జడ్పీటీసీ అడగలేదన్న. మండల పరిషత్ 15 ఫైనాన్స్ గ్రాంట్ అంటే మండలంలో ఉన్న సబ్జెక్ట్ అందరూ అది టీడీపీ, వైసీపీ, జనసేన, భారతీయ జనతా అనవసరం. మేము యాజ్ ఎండిఓ ఒక యూనిట్ అధికారిగా చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అడుగుతున్నాం, సార్ అది ఏ గ్రాంట్, ఈరోజు మండల పరిధిలో వేసే రోడ్డు వేస్తున్నారు, ఇప్పుడు ఏంటి అంత అడిగితే తర్వాత చెప్తానంటారు. నేను కూడా ఏమని చెప్తానంటే, సార్ మీరు తర్వాత చెప్పడం కాదు సార్, ఏ గ్రాంట్ అంటే మండల 15 ఫైనాన్స్ అని చెప్తారు. ఇప్పుడు ఎవరు చేస్తారంటే తెలియదు. స్థానిక సర్పంచ్ అంటే స్థానిక సర్పంచ్ తెలియదు అన్నారు. సార్ ఏమన్నారంటే మేము ఒకటే అడిగాం, సార్ మేము అభివృద్ధి పనులకు ఆటంకం కాదు సార్, వాడైతే వాసు ఏదైతే రోడ్డు వేస్తున్నారో ఆ రోడ్డు ఎస్టిమేషన్ అంట, ఎస్టిమేషన్ తో ఇవ్వండి. అనకాపల్లి జిల్లా కోటపట్ల మండలం హెడ్ క్వార్టర్లో అంటే ఎంపీడీసీ ఆఫీస్లో 15 ఫైనాన్స్ అవ్వచ్చు, జనరల్ ఫండ్ అవ్వచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కొంతమంది దళారులు కలిసి 15 ఫైనాన్స్ గ్రాంట్ని జనరల్ ఫండ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులో వాళ్ళు ఏటీఎం కార్డులు వాడుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం దానికి ఒక పద్ధతి ఉండదు, ఒక బార్డర్ ఉండదు, ఒక ఎజెండా ఉండదు, ఒక తీర్మానం ఉండదు. ఉదాహరణకి ఈరోజు మా మండల హెడ్ క్వార్టర్లో జనరల్ బాడీ జరుగుతుంది. జనరల్ బాడీ మందిరం దగ్గర సుమారుగా 7 లక్షల పెట్టి రోడ్డు వేస్తున్నారు. మేము అడిగాం, సరే రోడ్డు వేస్తున్నారు కదా ఈ గ్రాంట్ ఏంటని అడిగాం. తర్వాత చెప్తాను అంటున్నారు. ఏ గ్రాంట్ పోనీ గ్రాంట్ పేరైనా చెప్పండి, 15 ఫైనాన్స్ అంటున్నారు. ఎవరు చేస్తున్నారంటే తెలియదు అంటున్నారు. ఒక యూనిట్ అధికారిగా ఒక ఎంపీడీఓ గారు బాధ్యతగా వ్యవహరించవలసిన మనిషి గవర్నమెంట్ ఫండ్ అంటే మీకు ఎందుకు చెప్పాలి, మీరు ఏం చేసుకుంటారు, మీకు సంబంధం ఏంటి, ఇది మీ గ్రామ సర్పంచ్. నేను అంటున్నాను 15 ఫైనాన్స్ అంటే అది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గ్రాంట్. అది మండలంలో ఉన్న ప్రతి సిటిజన్కి, పార్టీలకు అతీతంగా ప్రతి సిటిజన్కి హక్కు ఉంది. దాన్ని చెప్పట్లేదు. ఏదైతే రోడ్డు వేస్తున్నారో ఆ రోడ్డు గురించి అడిగాం, ఎస్టిమేషన్ లేదు, శాంక్షన్ కాదు, ఏది లేకుండా రోడ్డు వేస్తున్నారు. ఎంత అంటే ఎంత కూడా చెప్పరాడు, తర్వాత చెప్తారట. కాబట్టి దీని మీద సమగ్రమైన గవర్నమెంట్ ముఖ్యంగా మా అనకాపల్లి జిల్లా సిఇఓ గారు దీని మీద దృష్టి పెట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను.